ఈరోజు మంచి మాట. ఇవాళ నేను ఒక పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ దగ్గరికి వెళ్ళినప్పుడు నేను పరిశీలించింది ఏంటంటే, ఎవరైనా వాళ్ళు చేయగలిగిన పని చేద్దాం అనుకోవాలి. కానీ మనలో చాలామంది మనం చేయగలిగిన పని ఇంకోళ్ళు ఎవరన్నా చేస్తారేమో అని మనం ఎదురు చూస్తుంటాం. ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూసి మోసపోకమా అని ఒక పాట ఉంది. అందువల్ల చాలామంది ఏటీఎంలో డబ్బులు ఎలా తీసుకోవాలో తెలియదు, పాస్బుక్లో అప్డేట్ ఎలా చేయాలో తెలియదు. మరి వాళ్ళ అకౌంట్ చాలా రోజులు మట్టి మెయింటైన్ చేస్తున్నారు. బ్యాంక్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏమండి మీరు చేయండి అంటారు. బ్యాంక్ వాళ్ళు ఏమంటారు, వాళ్ళు నేర్పిద్దామని ప్రయత్నం చేస్తున్నారు. సో నేర్పిద్దామని ప్రయత్నం చేస్తే వీళ్ళు నేర్చుకోకుండా మీరే చేయండి అన్నట్టుగా అంటున్నారు. అది కరెక్ట్ పద్ధతి కాదు. రెండోది, మనకి తెలియంది మనం తెలుసుకుందాని ప్రయత్నం చేయాలి. తెలుసున్నది మనం ఉపయోగించడానికి ప్రయత్నం చేయాలి. ఎప్పుడైతే మనం తెలియంది తెలుసుకోవడానికి ప్రయత్నం చేయమో జీవితంలో చాలా కష్టపడతాం. అందువల్ల రెండోది ఏంటంటే, తెలుసున్నది మనం ఉపయోగించకుండా ఎవరో ఉన్నారు కదా వాళ్ళు చేస్తారు నేనేం చేయాలా అన్నదంటే అది అలసత్వమా, సోమరితనమా, లేకపోతే ఎందుకు చేయరు వాళ్ళు అనే ఒక రకమైన ఫాసిజం అంటారు. ఆ మూడు తప్పే. అందుకని నేనేమంటానంటే, డ్రైవింగ్ చేస్తున్నారు ప్రతి వాళ్ళు, ఈ 2 వీలర్స్ కొనుక్కుంటున్నారు, డ్రైవింగ్ నేర్చుకుందాం అనుకోవట్లేదు, ఎలాగోలాగ డ్రైవ్ చేద్దాం అంటున్నారు. ఇంకా డబ్బులు ఇచ్చి మరి లైసెన్స్ తెచ్చుకునే వాళ్ళ గురించి మాట్లాడట్లేదు. పోనీ ఫాలో అవుతున్నారా, హెల్మెట్ పెట్టుకుంటున్నారా లేదు, పోనీ సిగ్నల్ ఫాలో అవుతున్నారా అవ్వట్లేదు, యాక్సిడెంట్ అయ్యాలంటే అవ్వ మరి. అందువల్ల మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి, తెలియనివి తెలుసుకున్నవి ఆచరణలో పెట్టడానికి ప్రయత్నం చేయాలి. ఇది నేను ఈరోజు మంచి మాటగా అనుకుంటున్నాను. యువత అందరూ నేర్చుకోవాల్సిన విషయం. అంతకంటే ఇంకెందుకు చెప్పాలంటే, మెకానికల్ చదువుతాడు, కారు బోనెట్ ఓపెన్ చేయలేడు, ఎలక్ట్రికల్ డిప్లొమా చేస్తాడు, ఇంట్లో వైరింగ్ బాగు చేయించలేడు. సో ఇదన్నీ స్కిల్స్ లెవెల్లో చాలా తక్కువ ఉండడం వలన జరుగుతుంది. చదువు అన్నది ఏదో పుస్తకాలు చదివితే వస్తుందని ఎప్పుడూ అనుకోకూడదు. జర్మనీలో అక్కడ ఏం చేస్తారంటే, ఇంజనీరింగ్ ఆటోమొబైల్ ఇంజనీరింగ్ చేసినా కూడా మెకానిక్గా జరిపించి మెకానిక్ నుంచి పై తీసుకెళ్తారు. నేను పనిచేసిన ఆయిల్ కంపెనీ ఎగ్జాన్ మొబైల్ కంపెనీలో కూడా అలాగే చేసేవారు. అందువల్ల మన దేశంలో మనం నేర్పించాల్సింది ఏంటంటే స్కిల్స్, నైపుణ్యం నేర్చుకోవాలి. మనమేమో బ్రిటిష్ వాళ్ళ మాయలో పడి మన ఎడ్యుకేషన్ అంటే నాలెడ్జే గొప్పదనుకుంటున్నాం. నాలెడ్జ్ కంటే కూడా అప్లికేషన్ అంటే మనకు తెలిసిన దాన్ని మనం ఆచరణలో పెట్టడం ఇంపార్టెంట్. ఇంతమంది మొబైల్ ఫోన్ వాడుతున్నారు, ఎక్కడైనా మొబైల్ ఫోన్ నేర్చుకున్నారా? మరి ఉపయోగిస్తున్నారు కదా. నేనేంటంటానంటే, ఉపయోగించడంలో తప్పలేదు, కానీ కొత్త విషయాలు నేర్చుకోవాలని చాలా ఉన్నాయి. ఒక 100 అప్లికేషన్స్ ఉంటే అందులో ఒక అప్లికేషన్ ఉపయోగిస్తున్నారు మొబైల్ ఫోన్స్. ఏం చెప్పాలంటే, స్మార్ట్ ఫోన్స్ వల్ల స్మార్ట్గా అవ్వట్లేదు మనుషులు. స్మార్ట్ ఫోన్లో ఉన్న దాంట్లో ఎన్నో ఒక 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 ఫ్రాక్షన్ అంటే చాలా తక్కువ భాగమే ఉపయోగిస్తున్నారు అందరూ మనుషులు. అందువల్ల నేర్చుకోవడం అన్నది మనం జీవితాంతం కొనసాగించాలి. చదువు అయిపోగానే నేను చదువు అయిపోయింది నేను నేర్చుకోకలేదు అనుకోవడం చాలా పొరపాటు. అందువల్ల లైఫ్ ఈజ్ ఎ లెర్నింగ్ ప్రాసెస్. ఇది ఇవాళ రోజు మంచి మాట. సైనింగ్ ఆఫ్ రాజశేఖర్, పోలాపరేడ్.